వ్యవసాయంపై మక్కువతో రసాయన విధానంలో సాగు చేస్తే పెట్టుబడులు రాక నష్టపోయేవారు. దీన్ని అధిగమించి ప్రకృతి పద్ధతిని అనుసరించి సేద్యం చేయడం ద్వారా పెట్టుబడులు తగ్గి అనుకూలమైన రాబడి సాధిస్తున్నారు. రైతు జయరాజ్ ఇదే చేశారు. కౌలుకు తీసుకున్న భూమిలో ప్రకృతి పద్ధతిలో వరితో పాటు ఆకుకూరలను పండించి మెరుగైన రాబడి పొందుతున్నారు. ఏలూరు జిల్లా వెంకటాపురంకు చెందిన రైతు తలారి జయరాజ్ భూమి లేని నిరుపేద. తనకు వ్యవసాయంపై మక్కువతో ఎకరా భూమి కౌలుకు తీసుకుని సాగు ప్రారంభించారు. వీటిలో అరెకరంలో వరి, మిగిలిన భూమిలో ఆకుకూరలు, కూరగాయలను ప్రకృతి పద్ధతిలో సాగు చేసేందుకు నిర్ణయించుకుని ఆ దిశగా ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తలారి జయరాజు. మాది ఏలూరు జిల్లా, ఏలూరు మండలం, వెంకటాపురం పంచాయతీ. అది వ్యవసాయం మీద ఉన్న నాకు ఒక ఇష్టంతో నేను కూడా ఒక ఎకరం పొలం తీసుకుని కౌలుకు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు ద్వారా వీళ్ళు మా పై అధికారులు ఇచ్చే సూచనల మేరకు నేను పురుగు మందులు, ఫెర్టిలైజర్స్ మానేసి ఓన్లీ ఆర్గానిక్తో మామూలుగా సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఎలా పండించాలనే ఒక ఉద్దేశంతో నేను పురుగు మందులు లేకుండా కషాయాలు కొట్టి ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను. ఒక ఎకరంలో వరేసామండి. అలాగే ఒక ఎకరంలో ఆకుకూరలు, కూరగాయలు పండించడానికి నేను ఈ తోటని సిద్ధం చేయడం జరిగింది. అరెకరం భూమిలో ఋతుపవనాలకు ముందు పిఎండిఎస్ సాగు చేసి 2 నెలల తర్వాత దానిని కలియదున్ని కూరగాయల సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశారు. పంట భూమిలో మొక్కల మధ్య ఖాళీ ఉంటే కలుపు పెరుగుతుందని భావించి దానిని నివారించేందుకు ఆకుకూరల సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. ఈ ఏటీఎం మోడల్లో కలుపు నివారణ కొరకు ఆకుకూరలు వేయించడం జరిగిందండి. ఆకుకూరలు వచ్చేసి తోటకూర వేసామండి, పాలకూర వేసాము, మెంతికూర, బచ్చల కూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూర, ఈ 6 రకాలు కూరలు చల్లించడం జరిగిందండి. దానివల్ల ఏమైందంటే మాకు కలుపు నివారణ తగ్గి మనకి కూరగాయల్లో రావాల్సిన ఆదాయం నాకు ఆకుకూరల్లోనే ఈ పెట్టుబడి అంతా కూడా నాకు రావడం జరిగిందండి. పంట ఏపుగా పెరగడంతో మొదట ఆకుకూరలు దిగుబడి వచ్చాయి. ఈ విధంగా వచ్చిన దిగుబడులను రైతు సాధికార సంస్థ బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ లో అమ్మకం చేస్తున్నారు. ఈ దెబ్బని దున్నించి లెవెల్ చేయించి మళ్ళీ కట్టించి ఈ ఆకుకూరలే కానీ కూరగాయ మొక్కలే కానీ పాతడానికి నాకు ఇంచుమించు దుక్కు టైం నుంచి నాకు మొక్క వచ్చేంత వరకు, విత్తనాలు చల్లేంత వరకు 24,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఆకుకూరలు వేయడం వల్ల నాకేమవుతుందంటే దగ్గర ఇప్పటికే ఆకుకూరల మీద వచ్చిన ఆదాయమే నాకు 25,000 వచ్చిందండి. ఇంకా ఇంకొక 6,000-7,000 రూపాయలు ఆకుకూరలు ఇంకా తీయాల్సి ఉందండి. దీని మీద మొత్తం ఏదన్నా కానీ ఆకుకూరల మీదే నాకు 30,000 రూపాయల లాభం వచ్చిందండి. ఈ కూరగాయల మీద ఇంకా హీలింగ్ రాలేదు. రాకముందే నాకు ఇంకొక 2వ కూడా ఆకుకూరలు వేసుకునే అవకాశం ఉంది. దాని మీద కూడా నాకు మళ్ళీ టర్మ్ కూడా మనకి కూరగాయ మొక్కలో మనకి పూత వచ్చేటప్పటికి ఇంకొక 25,000 రూపాయల ఆకుకూరల మీద నాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది నేరుగా పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు రుచిగా ఉండడంతో ఒకసారి కొనుగోలు చేసిన వారు మరలా వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా కూరగాయలు, ఆకుకూరల సాగుకు 24,000 ఖర్చు కాగా కేవలం నెల రోజుల్లోనే ఆకుకూరల నుంచి 25,000 రాబడి సమకూరింది. ఇక మిగిలిన కూరగాయలతో పాటు రిలేషోయింగ్ చేసే ఆకుకూరల నుంచి మరింత దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతు జయరాజ్ చెబుతున్నారు. ఇప్పుడు ఆకుకూరలు అయితే ఏమవుతుందంటే నాకు 2వ టైము ఎలా లాభం వస్తుందంటే ఆకుకూరలు వేర్లతో సహా పీకేస్తున్నారు. ఇప్పుడు నేను తీయించేది ఎలా చేస్తున్నానంటే ఆకుకూరలో కటింగ్ చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కటింగ్ అయిన మొదల నుంచి 2వ టర్మ్ కూడా రావడానికి ఒక అవకాశం ఉంది. దానివల్ల నాకు లాభం పొందే అవకాశం ఉందండి. అలా ఆకుకూర కట్ చేసి తీయడం వల్ల ఏమవుతుందంటేనండి విత్తనాలు చల్లకోకుండా, విత్తన ఖర్చు లేకుండా మళ్ళీ 10-15 రోజుల్లో మళ్ళీ ఆకుకూర మళ్ళీ నాకు చేతికొచ్చి మళ్ళీ అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండే ఇది ఉంది. దీంతో పాటు తను సాగు చేసిన వరి పంటను సైతం మరపట్టించి విలువ హెచ్చింపు చేసి అమ్మకం చేస్తున్నారు. ఈ విధంగా ఎకరం భూమిలో పెట్టుబడి ఖర్చులు పోను దాదాపుగా 1,00,000 వరకు నికర ఆదాయం సాధిస్తున్నట్టు రైతు లెక్కలు వేస్తున్నారు.
నాకు ఆకుకూరల మీదే కానీ కాయగూరల మీదే కానీ మన ప్యాడీ మీదే కానీ సంవత్సరానికి వచ్చేసి 1,00,000 పైనే ఆదాయం మిగులుతుందండి. నేను వచ్చేసి ఫీల్డ్లో వచ్చేసి దేశీ వెరైటీస్ మైసూర్ మల్లిగా వేసానండి. అది వచ్చేసి మేము అమ్ముకోకుండా మేము ఒక 2-3 నెలలు స్టోరేజ్ ఉంచి వాడిని రైస్ ఆడించి బ్యాగ్ చేసి మేము బ్యాగ్ వచ్చేసి 2,500 చొప్పున మార్కెటింగ్ చేసుకుంటున్నామండి మా సొంతంగానే. పంట వేగంగా పెరగాలనే కారణంతో రసాయనాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే రైతు జయరాజ్ దీనికి భిన్నంగా ద్రవ జీవామృతాలను 2-3 దఫాలుగా అందించి రసాయన విధానంలో కన్నా ఎక్కువ వృద్ధి సాధించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో నిరూపించిన జయరాజ్ అందరూ ఖచ్చితంగా రాజీ లేని సూత్రాలను అమలు చేస్తే కష్టానికి మించి ప్రతిఫలం వస్తుందని ధీమాగా చెబుతున్నారు. రైతులందరికీ ఏకపంటే కాకుండా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పలు రకాల పంటలు వేసి వాటి ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి, ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి మనం ఆరోగ్యంగా ఉండి మన తోటి రైతులకు కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలని చెప్పేసి ఈ పద్ధతులు నేను పాటించడం జరుగుతుంది.